విద్యార్థులు ఎవరు భయపడొద్దు. విద్యార్థులకు స్కిల్ నేర్పించేందుకే పాలిటెక్నిక్ కోర్సులను శక్తి డిపార్ట్మెంట్తో అనుసంధానం చేశాం. ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయనే శక్తి పరిధిలోకి మార్చుతున్నాం. పాలిటెక్నిక్ను అప్గ్రేడ్ చేయాల్సి ఉంది అని చెప్పి వివేక్ మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటే పెద్ద ఎత్తున పాలిటెక్నిక్ విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. జీవో నెంబర్ 97 రద్దు చేయాలని చెప్పి భారీ ఎత్తున కూడా పాలిటెక్నిక్ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. సో ఇక రాష్ట్ర ప్రభుత్వం విచక్షణ రహితంగా పాలిటెక్నిక్ విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసింది. ఇష్టం వచ్చినట్టు కొట్టింది. వాళ్ళని ఇష్టం వచ్చినట్టు లాఠీ చార్జ్ కొడితే పాపముగా ఇక్కడ పెద్దంబరిపేట పాలిటెక్నిక్ కాలేజీ ఒక విద్యార్థి కాలు విరిగే పరిస్థితి, కాలు విరిగిపోయింది. ఎవరు బాధ్యులు? ఇదే నా ప్రజాపాలన అంటే? నిరసన తెలిపితే విద్యార్థులను లాఠీతో కొట్టిస్తారా? ఇదే రేవంత్ రెడ్డి నీ పాలన? విద్యార్థుల పక్షాన బరాబర్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జీవో నెంబర్ 97 రద్దు చేయాల్సిందే, పాలిటెక్నిక్ కాలేజీలు కొనసాగించాల్సిందే. సో దీంతో అన్యాయం జరిగే అవకాశం ఉంది. స్కిల్ ఉన్న కోర్సులన్నింటినీ ఒకే గొడుగు కిందకు తేవాలన్నది ప్రభుత్వ ఆలోచన. ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్ల సర్వీస్ కండిషన్లు మారవు. ప్రమోషన్లు బదిలీలు ఎప్పటిలాగే ఉంటాయి. వారు ప్రభుత్వ ఉద్యోగులుగానే కొనసాగుతారు. విద్యార్థులు లెక్చరర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో ఈ సెట్ యథాతథం. బీటెక్లోనూ చేరొచ్చు. పాలిటెక్నిక్ స్టూడెంట్స్కు మంత్రి వివేక్ వెంకటస్వామి భరోసా. సో ఇదేంది భరోసా ఇచ్చుడు ఏంది? ఇప్పుడు ఈ భరోసా ఇచ్చే బదులు జీవో నెంబర్ 97ని రద్దు చేయొచ్చు కదా. విద్యార్థుల ప్రధానమైన డిమాండ్ కదా. సో దాంతో ఇక్కడ విషయం ఏంది? పాలిటెక్నిక్ కాలేజీలే మూతపడే అవకాశం ఉంటుంది కదా. పాలిటెక్నిక్ అనే విద్యా వ్యవస్థ లేకుండా పోతుంది కదా మీరు తీసుకున్న నిర్ణయం వల్ల. లాటరల్ ఎంట్రీతో సెకండ్ ఇయర్ ప్రవేశాలు ఉంటాయి. లెక్చరర్ల సర్వీస్ రూల్స్, ప్రమోషన్లకు ఇబ్బంది ఉండదు. స్కిల్ వర్సిటీ పరిధిలోకి కాలేజీలు వస్తే ప్రాబ్లం రావు. ఫీజుల్లో మార్పు ఉండదు. ప్రతి నెల 2000 స్టైఫండ్. తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని మంత్రి వివేక్ విజ్ఞప్తి. అంతకుముందు జేఏసీ ప్రతినిధులతో సమావేశం. సో ఇక్కడ ఏమంటుండు? పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానించడం, శక్తి విభాగం పరిధిలోకి తేవడం వల్ల విద్యార్థులకు లెక్చరర్లకు ఎలాంటి నష్టం జరగదని రాష్ట్ర కార్మిక నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి భరోసా ఇచ్చారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో నేరుగా ప్రవేశం కల్పించే ఈసెట్ పరీక్షను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయబోం. లాటరల్ ఎంట్రీ విధానం యథావిధిగా కొనసాగుతుంది. అలాగే ఫీజులు పెంచే ప్రసక్తి లేదని చెప్పి ఈ మాట మాట్లాడుతారు. సో వివేక్ గారు మరి తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. సో మరి ఆయన సమాధానం చెప్పాలి కదా. ఒక విద్యాశాఖ మంత్రి నీకు ఎందుకు సమాధానం చెప్తలేడు? విద్యార్థుల మీద లాఠీ చార్జ్ జరిపితే ఎందుకు సమాధానం చెప్తలేడు? ఎందుకు మాట్లాడతలేరు? మహబూబాబాద్లో పాలిటెక్నిక్ విద్యార్థులు ధర్నా చేస్తే అక్కడ ఉన్న సిఐ రఘుపతి రెడ్డి గొంతు నొక్కుతున్నాడు. విద్యార్థుల గొంతు నొక్కి ఇంత విచక్షణ రహితంగా ప్రవర్తిస్తుడు. అసలు ఆయన పోలీసేనా? వీధిరేవుడా? పోలీసా? గూండానా? అలాగైనా ప్రవర్తించేది? ఆయన మీద మరి ఏం చర్యలు తీసుకున్నారు? ఇదేనా మీ ప్రజాపాలన? ఇదా మీ ప్రభుత్వ పాలన అంటే? ఇంత దారుణంగా ఉన్నది మీ పాలన. సో వెంటనే జీవో నెంబర్ 97ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది.